మూవీ చూసా, నచ్చలేదు నాకైతే. సరే తెరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇంటర్వ్యూలో ఒకటి బాగుంది, ఇంకా ఫస్ట్ హాఫ్ లో 2-3 సీన్స్ అయితే బాగున్నాయి, అంతే. ఇక ఏమీ వర్కౌట్ అవ్వలేదు. సుకుమార్ గారు ఇలా చేస్తారని అనుకోలేదు. పార్ట్ 1 ఇచ్చిన కిక్ అయితే ఈ పార్ట్ 2 అయితే ఇవ్వలేదు. మూవీ పార్ట్ 1 అయిన కొన్ని నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది. పెళ్లి చేసుకున్న పుష్ప, మరో పక్క శిఖావత్ ఈగో, ఇంకో పక్క ఇంటి పేరు లేదని అవమానించేవాళ్ళు, సిండికేట్లో పుష్ప గారి రూల్, ఇవన్నీ మూవీ స్టోరీలో మనకు కనిపిస్తాయి. ఫోటో ఇవ్వలేదని సీఎంని మార్చడం, ఇంటర్వెల్ దగ్గర ఒక చోట సుకుమార్ గారి రైటింగ్స్ అయితే బాగున్నాయి, అంతే. ఇంకా ఎక్కడా కనిపించలేదు తన రైటింగ్ మార్క్ అయితే ఈ మూవీలో. ఫస్ట్ హాఫ్ అయితే ఓకేగా నడిచింది. సెకండ్ హాఫ్ అయితే బాగుంటే చాలు అనుకున్నా, కానీ నిద్ర తెప్పిస్తారని అస్సలు అనుకోలేదు. గంగమ్మ తల్లి జాతర వెనుక ఉన్న స్టోరీ అయినా ఆడవేళ వెంట పడి వేధించే క్యారెక్టర్ని గంగమ్మ తల్లి నరికివేయడం జరిగింది అనే 2 లైన్లు తీసుకొని ఫ్యామిలీ చాప్టర్ని పూర్తి చేసేశారు. డల్లు రైటింగ్స్ సుకుమార్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్లో అయినా 2-3 సీన్స్ సరే అనిపించాయి, కానీ సెకండ్ హాఫ్ మొత్తం పూర్తిగా దెబ్బేసింది. లాస్ట్ 40-45 నిమిషాలు అయితే సినిమా మొత్తానికి పెద్ద బొక్క అని చెప్పుకోవచ్చు. ఎమోషన్స్ అయితే ఏమీ వర్కౌట్ కాలేదు. యాక్షన్ సీన్స్ కూడా అంతేమీ అనిపించలేదు. ఎంట్రీ అయిన జపాన్ ఫైట్ దగ్గర అయితే బోయపాట్ సీన్ గుర్తొచ్చాడు నాకైతే. ఫైట్స్ ఓవర్ అనిపించాయి. ఫ్యామిలీ సీన్స్ అయితే ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి. శ్రీవల్లి క్యారెక్టర్ తో వచ్చే కొన్ని లవ్ సీన్స్ అయితే బాగున్నాయి. అది ఫస్ట్ పార్ట్లో మాత్రమే, మ్యారేజ్ కాకముందు బాగున్నాయి. పార్ట్ 2లో అయితే ఏమీ అనిపించలేదు, మళ్ళీ డొల్లనే అనిపించాయి. శిఖావత్ను ఫస్ట్ పార్ట్లో అంత బిల్డప్ ఇచ్చి సెకండ్ పార్ట్లో చాలా కామెడీ చేసేశారు. పార్ట్ 1 లాగే అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే ఎరగతీశాడు. మిగతా వాళ్ళ యాక్టింగ్ అయితే అంతేమీ అనిపించలేదు. సాంగ్స్ కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. బీజిఎం అయితే యావరేజ్గా ఉంది. పార్ట్ 1 బీజిఎం బాగుంటుంది దీనికంటే. డిఓపి ఈజ్ గుడ్, అక్కడ కొన్ని చోట్ల కొన్ని మిస్టేక్స్ ఉన్నా కానీ డిఓపి ఈజ్ గుడ్. ఫైనలీ సుకుమార్ గారు అయితే ఈసారి రాడు దించేశాడు. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంత వాటిదే డబ్బా, బబ్రాజమానం, భజగోవిందం, ఇంతకు మించి ఏమీ లేదు. మీరు మూవీ చూస్తుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.